ఎవ్రీవన్ వెల్కమ్ టు తిందాం రా. ఈ రోజు మనం కమ్మగా ఎంతో రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అటుకులతో జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ అటుకులతో జంతికలు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పుతో దలసరిగా ఉండే అటుకులు తీసుకున్నానండి. తిక్క అటుకులండి ఇవి. ఈ అటుకులు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని జల్లించుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నిండగా పుట్నాల పప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ పుట్నాల పప్పును కూడా బాగా జల్లించుకోవాలి. ఈ పుట్నాల పప్పు అటుకుల పొడి మెత్తగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అటుకులు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నిండుగా బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను శుభ్రంగా బియ్యం 2-3 సార్లు బాగా కడిగి ఎండబెట్టుకుని ఆడించుకున్న బియ్యం పిండి అండి. ఇలా 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న పిండిలో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి. కొంచెం వాము వేసుకోవాలి. 2 స్పూన్ల నిండుగా నువ్వులు వేసుకోవాలి. ఇష్టమైన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల నిండుగా నూనె వేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం నూనె పిండికి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి. బాగా వేడిగా మరుగుతున్న నీళ్లు వేసి కలపకూడదండి. ఎక్కువగా మరుగుతున్న నీళ్లు వేసి కలిపితే కనుక జంతికలు కొంచెం నూనె పీలుస్తాయి. పిండి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గరిటె పైన జంతికల్లా ఒత్తుకుని మరుగుతున్న నూనెలో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల జంతికలు చక్కగా గుల్లగా రుచిగా చాలా బాగుంటాయండి. హైలో పెట్టుకుంటే కనుక మాడిపోయి పిండి కింద ఉంటాయి. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. జంతికలను ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. జంతికలు ఇలా 2 వైపు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మరలో ఇంకో వాయి జంతికలు వేసుకోవాలండి. ఇలా గరిటె పైన జంతికలా ఒత్తుకు నూనెలో వేసుకుంటే కనుక ఈజీగా అయిపోతాయి. వంట వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ జంతికలు కూడా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా మనం వేసుకున్న జంతికలన్నీ 2 వైపులు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక 1 నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. 1 నెల రోజులు నిల్వ ఎక్కడ ఉంటాయండి? మన ఇంట్లో చేసిన 2వ రోజు మొత్తం ఖాళీ అయిపోతాయి. చక్కగా అటుకులతో హెల్తీగా టేస్టీగా ఇలా జంతికలు చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, హెల్తీగా టేస్టీగా గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అటుకులతో జంతికలు ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. చూసారు కదా గుల్లగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.